ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 5 లక్షల రూపాయలున్న వైద్య సేవల పరిమితిని 25 లక్షలకు పెంచింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టింది. అలాగే ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు అందిస్తోంది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది రోజుకో గ్రామం చొప్పున ప్రతిరోజు వెళ్తూ వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్ అందిస్తున్నారు. వారి రికార్డులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఈ చికిత్సలకు ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా సేవలు అందిస్తున్నారు. గ్రామాలలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ పథకం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా మనం కీలకంగా తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్ ఒకటి, ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి పరిమితి 25 లక్షలకు పెంచడం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా అంటే ప్రతి ఇంటికి కూడా నేరుగా వైద్యులు లేని సమయంలో పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలు కావచ్చు, లేదంటే ఆశా వర్కర్లు కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకోవడం, మళ్ళీ డాక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం, ఇదంతా కూడా కంప్యూటర్ చేసి ఏ ఇంట్లో ఏ రోగంతో ఉన్న పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఏ మందులు అవసరం తీసుకెళ్ళి వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నియమించడం జరిగింది. అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ గారు మనతో ఉన్నారు. సరే, ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ ఉందో ఈ కాన్సెప్ట్కి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా కూడా మంచి ఆదరణ వస్తుంది. సార్, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశించారో అంటే ప్రతి గ్రామంలో కూడాను డాక్టర్ గారు వెళ్ళి డాక్టర్ గారితో పాటు మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్స్ కానివ్వండి, అలానే సిహెచ్ఓలు కానివ్వండి, పోతేనేమో ఏఎన్ఎంస్ కానివ్వండి, ఆశాలు కానివ్వండి, మేము ప్రతి ఒక్క పేషెంట్ని దాదాపు ఇప్పుడు సంవత్సరం కాలం పాటు నుంచి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో అంటే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో మేము పనిచేస్తూ ఉన్నాము. దాదాపు చాలామంది కూడాను మన సీఎం గారు ఆశించినటువంటి అంటే ఒక పేషెంట్ మా దగ్గరకు వస్తే వారిని పేరుతో పిలిచేసి పలాని వెంకట్రావు, పలాని కోటేశ్వరరావు అని చెప్పనేసి అంతా అంటే వాళ్ళు మాకు ఫెమిలియర్ అంతా అయ్యేలాగా వారి యొక్క ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళు ఒక ఫ్యామిలీతో మెంబర్స్తో చెప్పుకున్నట్టుగా ఇవి ఏ భయం భీతి ఇది లేకుండా చెప్పుకొని ఈజీగా చెప్పుకొని మరి అంత ఇదైపోతే కనుక మమేకం అయిపోతే ప్రజలతో మేము మమేకం అయిపోతాయి పేషెంట్లతో. తద్వారా మేము వారికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కూడా వారికి ఎంతో ఆదరణ కలిగించేసి మరి 176 రకాల మందులుతో అలానే దాంతోపాటు 105 రకాల మందులు ఇచ్చారు. మన ప్రభుత్వం వారు ఏమైతే ప్రవేశపెట్టున్నారో ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఇది లేదు. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పల్లెటూళ్ళు కూడా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ ఎంతలాగా వాళ్ళలో ఉందని చెప్పండి ఈ రోజున చాలా అద్భుతంగా ఉంది. వారికి మేము యాక్చువల్గా ఏంటంటే కొన్ని సమయాల్లో ఈ షుగర్ గురించి మేము అడ్జస్ట్ చేయలేని పరిస్థితులు కూడా వాళ్ళు కనుక కొంచెం ఈ పండుగలకి స్వీట్లు ఎక్కువ తింటే వాళ్ళే డోసులు కొంచెం పెంచుకోవటం కూడా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళలో అవగాహన అనేది మనం స్వీట్లు తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగా మన డోసు కూడా పెంచుకోవడం మంచిదని చెప్పని మళ్ళీ మాతో వివరంగా చాలా ఫ్రెండ్లీగా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి ఇవన్నీ కూడా మాకు రేపో వాళ్ళతో కూడా చాలా బాగుంది. వారు కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీ 108 ద్వారా మీరు ఏ రకాల సేవలు అందిస్తున్నారు? క్రోనిక్ డిసీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్కి మెడిసిన్స్ ఇస్తాం సార్. అలాగే యాంటీనేటల్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి చెకప్స్ చేసి సార్ మెడిసిన్స్ ఇస్తారు. ఈసీజీ 6 months అయిన వాళ్ళకి ఈసీజీ తీస్తాం సార్. ఒకవేళ యాంటీనేటల్ ఎవరైతే ఎనిమిక్గా ఉంటారో వాళ్ళని ఐరన్ సుక్రోజ్కి పిహెచ్సికి సార్ దగ్గరికి రిఫర్ చేస్తాము. అమ్మా, ఒకసారి మీరు ఎందుకు వచ్చారో మేడికి గతంలో మీరు ఆసుపత్రికి వెళ్ళేవారు కదా, ఇప్పుడు డాక్టర్లు మీ దగ్గరికి వస్తున్నారంటే షుగర్కి, బీపీకి అన్నిటికి బాగా చూస్తున్నారు. ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. మీరు గతంలో కరప వెళ్ళాలి, లేదా వేళంగి వెళ్ళాలి, కాకినాడ వెళ్ళాలి, లైన్లో నిలబడాల్సి వచ్చింది. లేదండి, పరిస్థితి ఉందా? ఇంటి దగ్గరే బాగుందా? బాగానే చేస్తున్నారండి. మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరి మీద ఊరండి ఆగస్టు చూపించారు? డాక్టర్ గారు చూపించారా? ఏం చెప్పారు? ఇంకా చూపించాను కదా బిల్లలు చెప్పండి. రెగ్యులర్గా మీ ఊరికి నెలకోసారి మీ ఊరు వస్తున్నారు. ఎలా ఉంది? డాక్టర్లు కానీ సిబ్బంది కానీ సేవలు ఎలా ఉన్నాయి? బాగా వస్తున్నారండి, బాగా చూస్తున్నారండి. మనం నగరకు మనం చెప్తున్నామండి, ఆ బిల్లలు ఇస్తున్నాం. చాలా వస్తున్నారండి. ఏమన్నా జ్వరం వచ్చినప్పుడు వస్తే మాత్రం టాబ్లెట్లు అవి ఇస్తున్నారండి. వీళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆశా వర్కర్లు మీ ఇంటికి వచ్చి అడుగుతారా? మందులు వాడుతున్నారు? అడుగుతారండి. అన్న టాబ్లెట్లు కలిపి ఇస్తారండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడ లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రస్తుతానికి మనం పరిశీలిస్తే 50 ఏళ్ళకో వాలంటీర్ ఉన్నారు. ఆ 50 ఏళ్లలో ఎవరున్నారో ఏనదనేది వాలంటీర్లు తెలుస్తుంది. వాళ్ళు వివరాలు తీసుకొచ్చిన వైద్యులకి లేదా 108లో వచ్చే ఫ్యామిలీ డాక్టర్లకి ఇస్తే అన్ని రకాల మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళు మందులు వాడే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నారు.
బీపీ, షుగరు, థైరాయిడ్ అన్ని రకాల టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రోగుల వద్దకే డాక్టర్లు వచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సృష్టించాలన్న దాంట్లో ఈ ఫ్యామిలీ డాక్టర్ అనేది చాలా బాగా పనిచేస్తుందని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు. కెమెరామెన్ దొరబాబుతో సాంబశివరావు, బీఆర్కే న్యూస్, కాకినాడ.